జీవన్ రెడ్డి గారికి మొదలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. దయచేసి జీవన్ రెడ్డి గారు, మీరు పెద్దలు, గౌరవనీయులు, ఇప్పుడు మీ వయసు 75 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ నుండి రాజకీయ జీవితాన్ని నీకు ఇచ్చింది. నువ్వు రాజకీయంగా ఎదిగినమంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యము, కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది. అది మర్చిపోకుండా ఉంటే బాగుంటుందని నేను అంటున్నా. ఎందుకనంటే ఎప్పుడు కూడా అన్నం పెట్టిన తల్లిని మరవకూడదు. సేమ్ టైం కన్న తల్లిని కూడా మర్చిపోకూడదు. మనల్ని కన్నటువంటి తల్లిని కూడా మర్చిపోకూడదు. తిన్నింటి ఆశాలను లెక్క పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడదు జీవన్ రెడ్డి గారు. మీకు ఏమి తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు ఒక్కసారి చెప్పండి. మీకు ఏం తక్కువ చేసింది? అరే, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీయా? జగిత్యాల్లో ఇంకెవడన్నా ఆల్టర్నేట్గా కార్యకర్త నేను ఎదిగించిన జీవన్ రెడ్డి గారు, మీరు ఆల్టర్నేట్గా ఇప్పుడు నీకు 75 సంవత్సరాలు అయింది. ఇంకో 5 సంవత్సరాలు అయితే చేత కాకుండా ఇట్లా వండుకుంటాం. నీకు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తను ఉన్నాడు అనే పరిస్థితి ఉందా జగిత్యాల్లో? ఎవరినైనా ఎదగనిచ్చినవా? అది మొదలు నువ్వు చెప్పు. నువ్వు 75 సంవత్సరాల తర్వాత, అంటే నీ వయసు 75 సంవత్సరాలు వచ్చినాక మాట్లాడుతున్నావు. ఇది అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ గురించి? ఈ కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లలో ఎవరికి టికెట్ రాలేదు జగిత్యాల. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డికి టికెట్. జీవన్ రెడ్డికి కంటిన్యూగా 40 ఏళ్ళ నుంచి టికెట్ ఇచ్చుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోకూడదు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసావు, ఎంపీగా పోటీ చేశావు. ఎక్కడ ఏం అవకాశం వచ్చినా జగిత్యాలలో నీకే ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 సార్లు ఎంపీగా పోటీ చేశావు. ఇది వాస్తవం కదా? ఎమ్మెల్యేగా పోటీ చేశావు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద 40 ఏళ్ళు. అదేవిధంగా 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా శ్రీధర్ బాబు గారు నిన్ను ఎంబడి పెట్టుకొని ఒక కాంగ్రెస్ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నమ్మిన బిడ్డగా, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డగా మా శ్రీధర్ బాబు గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఎంబడి పెట్టుకొని తిరిగి నిన్ను ఎమ్మెల్సీ గెలిపించాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నిన్ను ఎమ్మెల్సీగా గెలిపించాడు మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? నీకేం తక్కువ చేసేదే? కాంగ్రెస్ పార్టీలో ఉండి 40 ఏళ్ళు కంటిన్యూగా రాజకీయాలు చేసినామంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే కదా. కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా నీకు వచ్చిన అవకాశాలు ఎవరికన్నా వచ్చాయా? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, జగిత్యాల్లో ఇంకెవరికన్నా వచ్చాయా? 40 ఏళ్ళ రాజకీయాలలో ఎవరన్నా జగిత్యాల్లో ఆల్టర్నేట్గా కార్యకర్తలు, నాయకులుగా ఎదిగారా? ఎదిగనిచ్చావా నువ్వు? ఏమయ్యా జితేందర్ రావుని ఏం చేసావా? కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ బిడ్డ, కాంగ్రెస్ పార్టీని విడిచిపోయేటట్టు చేశావు. మల్యాల సుదర్శన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ రక్తం, బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయేటట్టు చేశావు సుదర్శన్లో. అయినా చేయబట్టే నువ్వు ఎమ్మెల్యే గెలిచావు. సుదర్శన్ చేయబట్టే. ఎక్కడ మల్యాల్లో, అప్పుడు మల్యాలు, కొడిమ్యాలు ఆ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఉండే. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినామంటే కరీంనగర్ మల్యాల మండలం మొత్తం అవుట్ రైట్ నీకు సపోర్ట్ చేపించి తిరిగి గెలిపించిన వ్యక్తి సుదర్శన్. సుదర్శన్ ఎక్కడ ఎదిగి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడు అని చెప్పి ఆయన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎదగకుండా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు పెట్టాడు చేసావు.
కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎదుగుతున్నటువంటి నాయకులు జగిత్యాలు ఎవరన్నా ఎదుగుతున్నారంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తొక్కేసి వాళ్ళ కక్ష చదింపు ధోరణితోని కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా చేసి బయటికి పంపించిన చరిత్ర జీవన్ రెడ్డి గారి మీద వేయాలి. చివరికత్తే మున్సిపల్ చైర్మన్ కూడా నీ సొంత తమ్ముడిని వేసావు. ఎవరికైనా బీసీకి లేకుంటే వైశ్యులకు ముస్లింలకు ఎవరికైనా అవకాశం ఇచ్చావా నువ్వు జగిత్యాల్లో? ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికన్నా నువ్వు రాజకీయాల్లో అక్కడ జగిత్యాలు స్థానికంగా ఎవరికన్నా అవకాశాలు ఇచ్చావా? మరి ఇవ్వలేదు కదనే. అదే నేను కాంగ్రెస్ పార్టీకి బాగా సేవలు చేసిన, ఎక్కడ సేవ చేసినావు చెప్తావా? చొప్పదండి నియోజకవర్గం జగిత్యాలను ఆనుకొనే ఉంటుంది, ధరంపురి నియోజకవర్గం జగిత్యాలను ఆనుకొనే ఉంటుంది. ఈ 40 ఏళ్ళల్లో ఎప్పుడన్నా గెలిచిందావే కాంగ్రెస్ పార్టీ? నువ్వు ఎమ్మెల్యేగా జగిత్యాలు ఉండగా ఎప్పుడన్నా 5 సార్లు పాపం మా లక్ష్మణ్ కుమారు జగిత్యాల ధరంపూర్ నుంచి 5 సార్లు పొడిగితే 5 సార్లు ఓడిపోయాడు. మొన్న గెలిచిండు. చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేకుండా చేసినవారు. ఆనాడు సత్యనారాయణ గౌడ్ ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవకుండా ఆడ మొత్తం రెడ్లను అక్కడ వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళందరినీ ఏకం చేసి ఆయన ఓడగొట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఓడగొట్టిన సత్యనారాయణ గౌడ్ను. ఈ గత చరిత్ర బాగుంది జీవన్ రెడ్డి గారు, దయచేసి ఎందుకు మాట్లాడుతావు ఇవన్నీ? ఇదంతా తెలియక కాదు కదా. ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఎట్లా మాట్లాడతావు? మొన్న కూడా ఎందుకు వచ్చింది చెప్పదండి ధరంపురి? మొన్న కూడా ఎట్లా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద వ్యతిరేకతతో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని బొందబెట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఊపొచ్చింది. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా తెలంగాణ ప్రజలలో తిరిగాడు, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, తెలంగాణ ప్రజల కోసమే నా జీవితం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరగడంతో పెద్ద ఎత్తున ఊపు రావడంతో అక్కడ ధరంపూర్లో లచ్చరణను గెలిపించారు, ఇక్కడ చొప్పదండలో సత్యంను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చాడు అది రేవంత్ రెడ్డి గారు. ఆయన బీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలో అధికారులకు తీసుకొచ్చాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీని. అది గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి గారు. నువ్వు ఒక్కరివి జగిత్యాల్లో జగిత్యాల ప్రజల్ని నొప్పుకోలే. జగిత్యాల ప్రజలు నిన్ను ఒప్పుకోక చిత్తుగా ఓడగొట్టారు. 2018 65,000 మెజార్టీతో బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ గెలిచాడు. మొన్నటి 2023లో కూడా అక్కడ నీ మీద 50,000 మెజార్టీతో గెలిచాడు. ప్రజలే నిన్ను ఆదరిస్తలేరు కదా. ప్రజలకి అయిపోయింది. నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎదగనీయవు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదగనీయవు, కాంగ్రెస్ పార్టీని బతకనీయవు ఇక్కడ అని చెప్పి అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు డిసైడ్ అయ్యి ఇక నేను ఓడగొడితే తప్ప ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీని పైకి రానియవని చెప్పి డిసైడ్ అయ్యారు జగిత్యాల ప్రజలు. నీకు ఎక్కడ జగిత్యాల్లో ఇంకా కార్యకర్తల వల్ల ఎదగనిచ్చావా? ఇంకా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ లేకుండా నువ్వు రాజకీయాల్లో ఉండువావా ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు? దీనికి చెప్పవే నువ్వు? నీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను ఏబట్ట కాంగ్రెస్ ఏం చేశావు? ఎవడన్నా ఒక్క ఎమ్మెల్యేని గెలిపించావా నువ్వు? ఒక ఎంపీని గెలిపించావా నువ్వు? చెప్పవా నువ్వు? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏమీ లేదు. రాష్ట్రం సంగతి దేవుడు అడుగు. రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఎవరికి తెలుసో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు తప్ప ప్రజలకు నువ్వు తెలియదు, తెలంగాణ ప్రజలకు నువ్వు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నీవు ఏమైనా సేవలు చేసినావా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని భుజాలక్షణాల మీద తీసుకొని తిరిగినావా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరైనా ఎదగనిచ్చినావా? ఒకసారి ప్రశ్నించుకోరు. కాంగ్రెస్ పార్టీని గిట్టే వాళ్ళని ఎమ్మెల్యే నీ పక్కపూట చొప్పదండిని గెలవనిచ్చినావా? నీ పక్కపూట ధరంపూర్ని గెలవనిచ్చినావా? నేను చెప్తున్నాను కదా, మొన్న మా పిసిసి అధ్యక్షుడిగా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది కాబట్టి ఆయన చొప్పదండి ధరంపురి అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలంగా. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏదో నమ్ముతారు అని అనుకోకు. అంతా తెలుసు ప్రజలకు అంతా తెలుసు. నువ్వు ఒక్క నాయకుడిని కూడా ఎదగనీయలేదు. నాది కూడా జైత్యాలనే, నా పక్క పొంటూరా అనేది. నేను కరీంనగర్లో పుట్టి పెరిగినోడిని, కరీంనగర్ బిడ్డనాయ నేను. నా తాత ముత్తాతలు నీ పక్క పొంటూరు. నాకు నీ చరిత్ర మొత్తం తెలుసు. ఇవాళ నువ్వు కార్యకర్త చనిపోయినా ఏదో దుఃఖపడుతున్నావు, మీడియాలో చూసిన ఎవరో కార్యకర్త చనిపోయినా న్యాయం జరగలేదు. నువ్వు ఏవట్టి 100 మంది చచ్చిపోయినా బతికపిల్ల, బీసీలు, యాదవులు, సాకలోళ్ళు, ఎస్సీలు, నువ్వు ఏవట్టి నువ్వు చంపియలేదావా చాలామందిని? ఇట్లా చరిత్ర అంత ఎపిసోడ్ చాలా ఉంది. ఖచ్చితంగా ఇది మొదలుపెట్టాను, 10 పైసల మటుకు చెప్పాను, ఇంకా 90 పైసల మటుకు ఎపిసోడ్ ఉంది. నీ పూర్తి వివరాలు నేను మీడియాకు తెలంగాణ ప్రజలకు ఇస్తాను. అంటే అడ్డొచ్చిన అని చెప్తున్నాను కదా. ఎవరు ఎవడే ఏంటి రేవంత్ రెడ్డి అడ్డచ్చినోడు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు మా రేవంత్ రెడ్డి గారు. అడ్డచ్చినోడు శత్రువు ఎవడైనా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసినోడిని, కాంగ్రెస్ పార్టీని కాదన్న వాడిని, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన తొక్కుంటా పోతామని చెప్పాడు మా ముఖ్యమంత్రి రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పిన, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదగకుండా చేసినటువంటి వారిని ఎవరినైనా నేను క్షమించను. తొక్కుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటా, తెలంగాణ ప్రజలను నేను కాపాడుకుంటా అని చెప్పాడు. ఇప్పటికి కూడా అదే మాట కట్టుబడి ఉన్నాడు. నీలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎదగకుండా చేసిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నువ్వు తొక్కుకుంటా పోతానది వాస్తవమే కదా. నువ్వు ఎవరిని ఎదిగరించావు? నీ వయసు 75 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను జగిత్యాలు వదిలించవా? ఆయన నాయకత్వం ఎదిగిన కార్యకర్తను చూచు. అంటే అట్లాంటి సీనియర్ నాయకులు పోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు. ఎవరు సీనియర్? ఆయన కన్నా చాలా మంది ఉన్నారు. ఆయన కన్నా ఎక్కువ సేవ ఏ పదవి లేకుండా ఉన్నటువంటి జగిత్యాల్లో ఏ పదవులు లేకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని జెండా మోసిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. పాపం వాళ్ళకి ఇప్పటికీ అన్ని రంగాల్లో నష్టపోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది. ఈయనకు అన్ని బెనిఫిట్స్ అయినాయి. ఏ కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ చైర్మన్ చేయలేదా? సొంత తమ్ముని చేసుకున్నాయా కాంగ్రెస్ పార్టీలో? ఏ కార్యకర్తకు బీసీ కానీ వైసీలకు కానీ లేకుంటే ముస్లిం కానీ అవకాశం ఇవ్వలే. ఎక్కడ రాజకీయాల్లో ఎవరికి అవకాశం ఇవ్వలే. ఇక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్లన్నీ ఆయన సొంత ఇంట్లోనే అన్నదమ్ములకి ఇచ్చుకుంటాడు. ఏమన్నా బయట వాళ్ళకి ఏమన్నా పార్టీ క్యాడర్కు, పార్టీ కార్యకర్తలకు, లేకుంటే నీతి నిజంగా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ నా దగ్గర మొత్తం హిస్టరీ ఉందబ్బా, నాకు మొత్తం చరిత్ర ఉంది. ఎందుకు తొందరపడుతున్నారు? మొత్తం ఏదో పెద్ద నీతి పరువుని నేను. ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? చెప్పు కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది? 40 ఏళ్ళు కంటిన్యూగా నీకు టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, నిన్ను గెలిపించి, నీకు రాష్ట్ర మంత్రిగా చేసి, 3 సార్లు ఎంపీ టికెట్లు ఇచ్చి, రాజకీయం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని నువ్వు బాగుపడ్డావు తప్ప కార్యకర్తలు ఏనాడు బాగుపడలేదు. కార్యకర్తలకు న్యాయం చేయలేదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. అంతకుముందు మా ఉత్తమ కుమార్ రెడ్డి యుద్ధం చేసిండు. కానీ ఈయన జీవన్ రెడ్డి గారు పాపం కేసీఆర్తో, కేటీఆర్తో అప్పటి నుండి సంబంధాలు పెట్టుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీతో కూడా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో కూడా పనులు చేయించుకోండి 10 ఏళ్ళు. ఆయనకి ఇప్పుడు కాదు, మొదటుండే సంబంధం ఉన్నాయి కేసీఆర్తో. ఇప్పుడు కాదే, మొదటుండే సంబంధాలు ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసిన సేవ చెప్పు. నువ్వు చేసిన సేవ చెప్పు. నువ్వు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నీ మూలంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టు. నీ జగిత్యాల చుట్టుపక్కల ఎమ్మెల్యేని గెలిపించినావా? నీ పేరు మీద ఒక ఎమ్మెల్యేని గెలిపించావా? ఒక జడిపి చైర్మన్ గెలిపించావా? ఎవరికైనా అవకాశాలు ఇచ్చావా? బీసీలకు, ఎస్సీలకు అవకాశం ఇచ్చావా? జగిత్యాల కాన్స్టిట్యూషన్ ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, ముస్లింలకు, వైశ్యులకు అవకాశం ఇచ్చిండా? అడగండి.
మీ మీడియాకి ఏం పని లేదు, బుద్ధిలే కూడా మాట్లాడదు మీడియా పట్టి. నువ్వేదో పెద్ద తోపు కానీ పట్టు. మా పార్టీని మా పార్టీ కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినవా అని అడగచ్చు కదా మీరు. మీ మీడియా వాళ్ళు అడగచ్చు కదా, కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసినది చెప్పు. ఎంతమందిని ఎమ్మెల్యేలు గెలిపించావు, ఎంతమంది జడ్పీ చైర్మన్ గెలిపించావు, ఎంతమంది నువ్వు మున్సిపల్ చైర్మన్గా చేశావు వేరే వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇది అడగదు. మీ మీడియా అడుగుతలేదు. వాడెవడో లుచ్చానా కొడుకు, వాడు ఉన్నాడు, వాడెవడో పట్టి మాట్లాడుతుండే. ఇవన్నీ అడుగువాను, ఎందుకు అడుగుతలేరు అక్కడ? ఏం చేసిండేనా? ఆయన మూలకే 100 మంది చచ్చిపోయారు. తెలుసా మీకు ఇది? గత చరిత్ర తెలుసా జీవన్ రెడ్డి గారిది? బతకపల్లి లక్ష్మీనారాయణ అని ఆయన తెలుగుదేశం పార్టీ ఉండే, ఈయన కాంగ్రెస్ పార్టీ. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా నీకు? బీసీలు, యాదవులు, సాకలలు, ఎస్సీలు. ఈయన చంపించుడు, ఈయన మనుషులు ఆయన చంపించుడు, ఆయన మనుషులు ఈయన చంపించుడు. కానీ ఈయన కుటుంబంలో ఎవడు పోలేదు, ఆయన కుటుంబంలో ఎవడు పోలేదు. ఇది జీవన్ రెడ్డి గారి చరిత్ర. ఏందే ఆయన కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ నీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, రాజకీయ భిక్ష పెట్టింది. అంటే మంత్రి అయ్యే అర్హత ఉన్నా కూడా తనకు మంత్రి ఎందుకు ఇస్తారు? అవునా? నువ్వు ఒక్కనే ఉన్నావు. ఇక రాష్ట్రంలో ఎవరు లేరా? 75 ఏళ్ళు వచ్చినాయా నీకు? 40 ఏళ్ళు రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ టికెట్ల మీద గెలిచావు. 2 సార్లు మంత్రి అయ్యావు. మంత్రి అయ్యే అవకాశాలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ జనమోషన్లు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఉన్నాడు. మరి వారందరికీ అవకాశం కల్పించాలి కదా. నువ్వే తోపు వాడి అవే అంటే మా లక్ష్మణ్ కుమార్ను మంత్రి చేశాను. ఇదంతా కోపం నాకు అర్థం కాలేదు. కొత్తలకు అవకాశం ఇవ్వద్దా? ఎస్సీలకి ఇవ్వద్దా? ఎస్టీలకి ఇవ్వద్దా? బీసీలకి ఇవ్వద్దా? రెడ్లకి ఇవ్వద్దా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కండవ మోసి కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి కదా. అంటే అది నచ్చలే ఆయనకు. 75 ఏళ్లలో కూడా మళ్ళీ ఆయన మంత్రి చేయాలి. వీళ్ళందరూ ఎవరద్దు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు అవకాశం కల్పియద్దా? ఇదేంటి? ఇది కరెక్ట్ కాదు. అసలు ఇది షాంపుల్గా చెప్తున్నా నేను. ఇది రూపాయిలో 10 పైసలు మట్టుకే మీతో మాట్లాడుతున్నా. శనివారం నుంచి వెళ్ళి పూర్తి ఎపిసోడు ఖచ్చితంగా నా దగ్గర మొత్తం చరిత్ర ఉంది. శనివారం నుండి మొత్తం ఆయన చరిత్ర ఏంది, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితము, ఆయన 40 ఏళ్ళ నుంచి ఏం చేసిండో అంత చరిత్ర నేను కూడా చెప్పుకుంటూ వస్తా. అది శనివారం నుంచి మొదలు పెడతామని చెప్తున్నాను ఈ సందర్భంగా.